కాసేపట్లో బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి సినీ నటుడు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. కిమ్స్ కు వస్తే చెప్పాలని అల్లు అర్జున్ కు ఇప్పటికే రామ్ గోపాల్ పేట పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. పోలీసుల అనుమతితో కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లో బేగంపేట కిమ్స్ ఆసుపత్రికి సినీ నటుడు అల్లు అర్జున్ వెళ్లనున్నారు. కిమ్స్ కు వస్తే చెప్పాలని అల్లు అర్జున్ కి ఇప్పటికే రామ్ గోపాల్ పేట పోలీసులు ముందస్తు నోటీసులు కూడా జారీ చేశారు. కాసేపట్లో శ్రీతేజ్ కుటుంబాన్ని అల్లు అర్జున్ పరామర్శించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిలిం కరెస్పాండెంట్ సుజన్ లైవ్ లో అందిస్తారు. సుజన్. ఎస్ యామిని, గత 35 రోజులుగా శ్రీతేజ్ సంజయ్ థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతూ ఉన్నాడు. కిమ్స్ ఆసుపత్రిలో ఆయనకి చికిత్స జరుగుతూ ఉంది. అయితే ఘటన జరిగిన తర్వాత ఆ సినీ ప్రముఖులు చాలామంది శ్రీతేజ్ను ఆ పుష్ప సినిమాకు సంబంధించిన మేకర్స్, అలాగే అల్లు అరవింద్, దిల్ రాజు, మరికొంతమంది సినీ ప్రముఖులు ఆయన్ని పరామర్శించడం జరిగింది. అయితే అల్లు అర్జున్ ఈ ఘటనకు సంబంధించి ఆయన ఇప్పటికే జైలు వెళ్ళటం, ఆ తర్వాత బెయిల్ పొందటం, ఆ విచారణ అనేది కొనసాగటం, తాజాగా బెయిల్ కూడా రావడం జరిగింది. ఈ క్రమంలోనే మొన్న కొద్ది రోజుల క్రితం ఆదివారం కిమ్స్ హాస్పిటల్కి రావాలి అని చెప్పేసి అల్లు అర్జున్ అనుకోవడం జరిగింది. అయితే దీని మీద రామ్ గోపాల్పేట పోలీసులు ఆయనకి ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మీరు వెళ్ళడానికి వీల్లేదు, మీరు పరామర్శించాలి అంటే కనుక ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే మీకు సరైన సెక్యూరిటీ అందిస్తామని చెప్పేసి పోలీసులు చెప్పిన మీదట ఈరోజు ఆయన పరామర్శించేందుకు వస్తున్నాను అని చెప్పేసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. 9:30 ప్రాంతంలో అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి ఇక్కడికి రానున్నారు. 9:30 తర్వాత 9:45 ఆ ప్రాంతంలో ఆయన ఇక్కడికి వస్తారు. శ్రీతేజ్ని పరామర్శించి ఆయనకి అందుతున్న చికిత్సకు సంబంధించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకుంటారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పటికీ కిమ్స్ ఆసుపత్రి పరిసరాల్లో చూసుకుంటే కనుక భారీగా పోలీసులు మోహరించడం జరిగింది. ఎందుకంటే అల్లు అర్జున్ సంజయ్ థియేటర్ ఘటన జరిగినప్పుడు ఆ విపరీతమైన అభిమానులు రావడం అదంతా కూడా చాలా వివాదాస్పదమైంది. అదే కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళిన పరిస్థితి. సో బెయిల్ పొందారు. ఇప్పుడు ఆయన వస్తున్న తరుణంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరమైన వాతావరణం లేకుండా కంప్లీట్గా ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ పూర్తి స్థాయిలో దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ పోలీసులు మోహరించడం జరిగింది. ఇప్పటికే వీళ్ళందరూ అంటే అల్లు అర్జున్ వచ్చినప్పటి నుంచి ఆయన ఇక్కడి నుంచి వెళ్లే వరకు కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అటు ట్రాఫిక్ కానీ ఇక్కడ ఎవరన్నా అభిమానులు వస్తే కనుక ఎక్కడికక్కడ క్లియర్ చేసే విధంగా కూడా వీళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము పోలీసులు 10ల సంఖ్యలో ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పటికే వాళ్ళకి పై అధికారులు సూచనలు కూడా అందించడం జరిగింది. దాదాపు 35 రోజులుగా శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలోనే ఆయన చికిత్స తీసుకుంటూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆయన వైద్యానికి సంబంధించి ఆయనకు అందుతున్న వైద్యానికి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి ప్రతిక్షణం అనుక్షణం అల్లు అర్జున్ తన టీం ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. ఎప్పటి నుంచో అంటే కొంత కుదుట పడిన తరువాత ఇక్కడికి వస్తాను అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పిన మేర ఇక దిల్ రాజు కూడా ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తొలి నుంచి ఈ కేసుకు సంబంధించి దిల్ రాజే అంటే ఆయన ఎఫ్డీసీ చైర్మన్గా అయినప్పటి తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే ఇక్కడ పుష్ప 2 టీంని కానీ అల్లు అర్జున్ తీసుకొచ్చి శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. ఇప్పుడు అల్లు అర్జున్ రానున్న నేపథ్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వాళ్ళు వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక శ్రీతేజ్ ఆయనకి ఆర్థికంగానే కాదు భవిష్యత్తులో కూడా అన్ని ఏ విధంగా సపోర్ట్ కావాలని అందిస్తామని చెప్పేసి ఇప్పటికే అల్లు అరవింద్ కానీ మైత్రి నిర్మాతలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ కూడా ఏ రకమైన భవిష్యత్తులో వారి కుటుంబానికి ఏ రకమైన శ్రీతేజ్ భవిష్యత్తుకి ఎలాంటి డోకా లేకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఆర్థికంగా కావాలన్నా లేదంటే ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి చాలా అంటే తొలుత ఒక ప్రమాదం ఈ ప్రమాదం జరిగిందన్న విషయం తనకు తెలియదు అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్పడం, ఆ తర్వాత ఏదైతే ఈ బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సీఎం రేవంత్ మరి చెప్పిన తరువాత దీన్ని అందరూ ఎక్కువగా పరిగణలోకి తీసుకుని అటు చిత్ర నిర్మాతలు కానీ అల్లు అర్జున్ కానీ మిగతా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో బాధిత కుటుంబానికి అండగా నిలవటం వాళ్ళకి ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎప్పటి నుంచో రావాలనుకుంటున్న అల్లు అర్జున్ కూడా మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చి శ్రీతేజ్ని పరామర్శిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆయన అంటే గతంలో ఒక జరిగిన సంఘటనకు సంబంధించి
ముందస్తు పర్మిషన్స్ అనేవి లేకుండా ఆ రోజు ఆ ఘటన జరగటం, ఆ తర్వాత తదనంతర పరిణామాలన్నీ కూడా మనం చూస్తూ వచ్చిన క్రమంలో మళ్ళీ అలాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా ఆయన వస్తున్న క్రమంలో ఇప్పుడు ఆయనకి ఇక్కడికి వస్తే అభిమానులు విపరీతంగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అదంతా ఎలాంటి క్రౌడ్ అనేది ఇక్కడ లేకుండా పూర్తిగా క్లియర్ చేస్తూ కూడా పోలీసులు ఇక్కడ వాటన్నింటిలో కూడా పర్యవేక్షిస్తూ వస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ సుజన్.